నేను డిజిటల్ మహిళా సంఘం గురించి ఒకసారి మాట్లాడదాం అనుకుంటున్నాను. అసలు సంఘంలో ఎందుకు జాయిన్ అవ్వాలి, ఏం జరుగుతుంది అన్న క్వశ్చన్ మార్క్ లో అందరూ ఉండిపోతున్నారు. దాని గురించి నేను ఫుల్ ఆఫ్ క్లారిటీ ఇస్తాను ఈ వీడియోలో. చాలా జాగ్రత్తగా వినండి. డిజిటల్ మహిళా సంఘం ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఒక పర్సన్ తన బిజినెస్ ని ఆన్లైన్ లోనే ప్రమోట్ చేసుకోవడమే కాకుండా ఆఫ్లైన్ గా తన బిజినెస్ ను తన వంతు ప్రయత్నించుకోవడానికి ఒక బెస్ట్ ఆపర్చునిటీ. మీరు కొంత అమౌంట్, మినిమల్ అమౌంట్ తో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మీరు 1 year మాతోనే ట్రావెల్ చేస్తారు. ఈ 1 year ట్రావెలింగ్ లో ఏమేమి జరిగిద్ది అని అంటే, ఎవ్రీ ట్యూస్డే మీకు ఆశ్లేష మేడం క్లాస్ ఉండిద్ది, బాస్ సెషన్ అంటారు దాన్ని. ఎవ్రీ ఫ్రైడే మీకు సంఘం మీటింగ్ ఉండిద్ది. ఆ సంఘం మీటింగ్ లో మీ తోటి సంఘమిత్రాస్ తో పాటు మీకు ఒక స్పెసిఫిక్ ఇంట్రడక్షన్ ఉండిద్ది. అంటే ఇప్పుడు సపోజ్ మా సంఘంలో, నేను గుంటూరు భవిత సంఘం అండి, మా సంఘంలో 110 మెంబర్స్ ఉన్నారు. ఈ 110 మెంబర్స్ వాళ్ళు ఏమేం చేస్తారు, వాళ్ళ నీష్ ఏంటి అని అందరి ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు ఆ మీటింగ్ లో. అలాగే మీరు జాయిన్ అయితే మీరు మీ గురించి మీరు చెప్పుకుంటారు. ఇలా చెప్పుకోవడాల వల్ల ఏంటి మేడం ఉపయోగం? ఏంటంటే ఉపయోగం, మీకు ఒక ప్రొడక్ట్ కావాలి, లేదంటే మీకు ఒక సర్వీస్ కావాలి. ఆ సర్వీస్ అనేది మీరు ఆ సంఘం నుంచే తీసుకోవచ్చు, బయట నుంచో అక్కర్లేదు, మీకు ఎక్కడి నుంచో తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఒక ప్రొడక్ట్ కావాలన్నా, మీకు ఒక సర్వీస్ కావాలన్నా అవన్నీ మన సంఘంలోనే రెడీగా ఉంటాయి. మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకుంటే వాళ్ళు మీకు ఎంతో కొంత హెల్ప్ అనేది చేస్తారు. ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు సపోర్ట్ చేసుకుంటాము, ఒకళ్ళకొకళ్ళం మంచి గ్రో అవడానికి మన వంతు ప్రయత్నం అనేది ఆఫ్లైన్ గా ట్రై చేస్తాం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇక్కడ సపోజ్ మీరు డిజిటల్ మహిళలో జాయిన్ అయ్యాక మీ బ్యాచ్ లో ఒక 500 మెంబర్స్ ఉన్నారనుకున్నప్పుడు ఆ సంఘంకి సంబంధించో, లేదంటే మీకు ఒక సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేయాలన్నా, ప్రతి చిన్న పనికి మీరు ఎవరిని అప్రోచ్ అవ్వాలి అన్న దిగులైతే మీకు అవసరం లేదు. ఎందుకంటే మీకు అధిష్టాన్ మెంబర్స్ ఉంటారు, 5 మెంబర్స్ ఉంటారు. 5 మెంబర్స్ ఇన్ 5 డిఫరెంట్ ఫీల్డ్స్ అన్నమాట. ఒకళ్ళు ట్రైనింగ్ ఆఫీసర్ ఉంటారు, ఒకళ్ళు గ్రోత్ ఆఫీసర్ ఉంటారు, ఒకళ్ళు సెక్రటరీ గారు ఉంటారు, ఒకళ్ళు ట్రెజరర్ గారు ఉంటారు, ఒకళ్ళు ప్రెసిడెంట్ గారు ఉంటారు. ఈ 5 మెంబర్స్ ఉంది కేవలం మీకోసమే, మీకు హెల్ప్ చేయడం కోసమే. సపోజ్ మీకు సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేయడం రావట్లా, మీ పక్క సందులోనే మీకు ఒక అధిష్టాన్ మెంబర్ ఉంటారు, వెళ్ళి తన హెల్ప్ తీసుకోండి. ఎందుకు మీరు సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేయలేరు? కంపల్సరీగా చేస్తారు. ఒక 1 hour టైం పోతే పోయిద్ది, బట్ వన్స్ ఒకసారి సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాక మీకంటూ మీరు కొన్ని వీడియోస్ చేసుకొని మీ బిజినెస్ మీరు గ్రోత్ పెంచుకుంటూ, మీరు సోషల్ మీడియాలో ఎప్పుడైతే మీరు ఈ వీడియోస్ రిలీజ్ చేస్తారో మీకు క్లయింట్స్ అనే వాళ్ళు జనరేట్ అవుతారు, లీడ్స్ వస్తారు. సోషల్ మీడియా ఛాలెంజ్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్, ఒక మంచి ఆపర్చునిటీ. దాన్ని యూటిలైజ్ చేసుకోండి. సంఘం ఆన్లైన్ బిజినెస్ గ్రోత్ చేసుకోవడమే కాకుండా ఆఫ్లైన్ లో మీకంటూ మీ బిజినెస్ ని ఏ విధంగా మంచి గ్రోత్ లోకి తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళకి డిజిటల్ మహిళా సంఘం అనేది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. సో సంఘం పరంగా ఏ డౌట్ ఉన్నా కానీ మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.